మా పాప వచ్చి 2-3 రోజులు అవుతుంది. ఇంకా ఆమెతోటి మాకు టైం పాస్ అవుతుంది. ఇంకా మా బిడ్డ పోయిందంటే మాకు మొత్తం చీకటి లెక్క అనిపిస్తుంది. ఇట్లా ఏమంటారు కదా, మా అమ్మ గుడ్డి కుక్క అయిపోయినా నేను మొత్తం అని అంటుంది. అట్లా ఉంటుంది చిన్నపిల్లలతోటి అలవాటు అయితే. మా బిడ్డకి ఇడ్లీ తినిపిస్తుంటే మా బిడ్డ అంటుంది వాళ్ళ అక్కకి తినిపో అని చెప్పేసి రూమ్లోకి నెట్టుకు వస్తుంది. ఎందుకంటే ఆమెను అప్పటి నుండి పిలుస్తుంది, అక్క తిందుదా అని చెప్పేసి. ఈమెనేమో వస్తలేదు. అందుకే నేను నెట్టుకొచ్చింది, ఇక తింటలేదు కదా ఇట్లాగ తినది అని చెప్పేసి ఆమె మట్టుకు ఆమె ఆడుకుంటుంది అనమాట. ఇంకా ఆమె వచ్చిందంటే ఫుల్ సందడి ఉంటుంది. మాకైతే అసలు అటు తిరిగి ఇటు తిరిగి మా బిడ్డతోటే టైం పాస్ అవుతుంది. పొద్దుపోయినట్టు అని అనిపిస్తుంది మొత్తం మీద. అందుకే మా బిడ్డది ఒక బ్లాగ్ చేద్దామని చేస్తున్నా. కంప్లీట్గా చూసేయండి, బాగుంటుంది. అంత లెంతీగా ఏం లేదు. ఏం పాట పోతా తినేసి పాట ఎవరు పాడతారు మమ్మీ? ఎవరు పాడతారు పాట? చర్చిలోనా? ఏమైంది మమ్మ? నిన్న అని చెప్పు. చాయ్ తాగినవారా? నిన్న సాయంత్రం వచ్చినాం రా. చాయ్ తాగినామని గన్నిసార్లు అడుగుతుంది, తాగుతున్నా అని చెప్తుంది. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మా బిడ్డ వచ్చింది, చూస్తుండ్రు కదా, జుట్టు వీకుతుంది. ఇక అక్కి అమ్మ 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 అమ్మ. తిన్నారా ఫ్రెండ్స్ అందరూ మీరు? మా ఫ్రెండ్స్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది, పెద్దమ్మ కోసం వచ్చింది. చూడబుద్ధి అయిందని వచ్చింది కదా. అబ్బా ఊకే ముద్దులు పెట్టాలి కదా, ఊకే ముద్దులు పెట్టాలి. మాట్లాడవా? ఏం మాట్లాడవా? ఇట్లా పెద్దమ్మ ఒళ్ళో కూర్చొని ఆడుకోవాలి. ఇది బ్రేస్లెట్స్ చూస్తున్నారు కదా, ఇది మా జీన్స్ అమ్మది. చొల్లు అంటుతుంది బాగా ముద్దులు పెడితే. మరి నాకు నువ్వు పెట్టావా? పెద్దమ్మకు పెట్టావా? అట్లా కుతలం చేస్తుంది ఫ్రెండ్స్ నన్ను మొత్తం నా బిడ్డ. వల్ల కూర్చొని అటు ఇటు చిన్న దుడ్డ పిల్లలాగా ఊగుతుంది. పడితే గుండు వలుగుతుంది ఇద్దరిది. పెద్దమ్మది పలుగుతుంది గుండు. అర్థము జోజో అనల్లా, జోజో అనల్లంట ఫ్రెండ్స్. అయ్యో నైట్ ఇలా కూర్చుంది చూడు, నైట్ ఇలా కూర్చొని జోజో అను అంటుంది. కోతి పిల్లలాగా ఉన్నాం కదా మేమిద్దరం. ముద్దులు అడిగి పెట్టించుకునుడే, జోజో అనుడు కూడా అడిగి అనిపించుకునుడే. అయితే వెమ్లవాడ నుండి అప్పుడప్పుడు ఒక అంకుల్ వస్తాడు ఇట్లా సామాన్లు తీసుకొని.
అట్లా కూర్చొని చూస్తున్నాము ఏమేమి తీసుకుందాము అని చెప్పేసి. మా బిడ్డని అన్ని బిల్ చేసిన తర్వాత డబ్బులు ఇస్తుంది. 1100 చిల్లరనో ఎంతనో అయితే గబగబా నేను డబ్బులు తీసేలోపు ఫాస్ట్గా ఉరికొచ్చి అమ్మ డబ్బులు ఇవ్వాలి అని చెప్పి తీసుకొచ్చింది. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. చిల్లర ఇచ్చేది ఉంది, తీసా చూడండి. మొత్తం ఇచ్చేయి, మనకున్నాయి. మొత్తం ఇచ్చేయి, ఒకటిసారి ఇచ్చేయి. నేను లెక్క పెట్టినా, నువ్వు ఇచ్చేయి మమ్మ. ఇంకా మీరు లెక్క పెట్టారో లెక్క పెట్టలేదని మళ్ళీ లెక్క పెడుతున్నామే. బస్ ఓకే, సెకండ్ ఓకే, గుడ్. బాయ్. ఇప్పుడు బాయ్. నేను ఆడుకుంటున్నాను, వాడుకుంటాను. ఇది ఏ బొమ్మ తీసుకున్నా, ఏది మంచిగా బ్లూ కలర్ తీసుకున్నా, పింక్ కలర్ తీసుకున్నా? కింది నుండి తీయాలి. ఆగురా మమ్మీ, బాగాలేరా తీసుకున్నాం. ఆగురా, ఇది తీసుకున్నాం. ఆగు, రాబిల్ తీసుకున్నాం. ఇగో పైసలు అక్కకి. థ్యాంక్ యూ. తీసుకున్నామా? ఇదే తీసుకున్నావా? బ్యాక్ సైడ్ నుండి చెల్లి. మమ్మ అద్దవ్వు బంగారి తవ్వు. అమ్మమ్మకు చేతి నొత్తది. తవ్వు, మట్టి తవ్వు, అట్లా తవ్వు. తవ్వు. మా బిడ్డనైతే ఏదైనా హెల్ప్ అడగాలి కానీ ఆమె చిన్న చిన్న చేతులతోటి మనకు పని చేసి పెడుతుంది. మా చెల్లి ఎప్పుడైనా పనులు చేసుకొని అలసిపోతే కాళ్ళు నొత్తిన మమ్మీ అని అంటే ఆమె చిన్న చిన్న చేతులతోటి కాళ్ళు నొక్కుతుంది. నొక్కి ఆమె కాళ్ళు నొస్తున్నాయని ఆమె కూడా కాళ్ళు నొక్కుంటుంది. ఎంత మంచిగా అనిపిస్తుందో చిన్నపిల్లలు ఇట్లా చేస్తుంటే.